హలో గైస్, అందరికీ వెల్కమ్ టు ఎలక్ట్రానిక్స్ అబ్బాయి యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈరోజు మనం చేయబోయే ప్రాజెక్ట్ ఏంటంటే ఆటోమేటిక్ డోర్ ఓపెనర్ అనమాట. సో ఏదైనా ఒక డోర్ అనేది ఆటోమేటిక్గా ఏదైనా ఆబ్జెక్ట్ లేదా హ్యూమన్ బీయింగ్స్ ఎవరైనా వచ్చినప్పుడు అది ఎలా ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వాలి అండ్ ఎలా క్లోజ్ అవ్వాలనేది ఈరోజు అయితే చూద్దాం ఈ ప్రాజెక్ట్ ద్వారా. సో ఈ ప్రాజెక్ట్ని ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. సో ఫస్ట్ అయితే నేను ఒక మా ఇంట్లో ఒక హౌస్ టాయ్ లాంటిది ఉన్నదనమాట. సో ఇదైతే తీసుకున్నాను అనమాట. తీసుకొని నేను దీనికి డోర్ అయితే ఫిక్స్ చేయడానికి చూస్తున్నాను. సో ఇప్పుడైతే నేను దీనికోసం ఆర్డినో అనేది యూజ్ చేస్తాను అనమాట. ఒక ఆర్డినో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అల్ట్రాసోనిక్ సెన్సార్ కూడా సెన్స్ చేయడానికి కావాలి కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లోపల డోర్ అనేది ఓపెన్ అవ్వడానికి సర్వో మోటార్ అనేది ఒకటి యూజ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి అంటే ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు ఎల్ఈడి బ్లింక్ అవ్వడానికి ఒక ఎల్ఈడి అయితే తీసుకున్నాను అనమాట. సో ఇవైతే నేను తీసుకున్నాను. ఇప్పుడు దీనికైతే ఫిక్స్ చేద్దాము. ఇప్పుడు దీనికైతే నేను సర్వో మోటార్ అనేది అయితే నేనైతే దీనికి ఫిక్స్ చేస్తాను అనమాట. సో ఇలాగైతే ఫిక్స్ చేశాను అనమాట. చూడండి, ఎలాగోలాగా కష్టపడి ఇదైతే ఫిక్స్ చేశాను అనమాట. డోరు ముందైతే అల్ట్రాసోనిక్ సెన్సార్ అయితే అక్కడైతే ఫిక్స్ చేశాను. చూడండి, లోపలైతే సర్వో మోటార్ అయితే ఫిక్స్ చేశాను. ఇప్పుడు దీనికి కనెక్షన్స్ అయితే ఇద్దాం. ఫస్ట్ మనం అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయితే ఇద్దాం. ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను, దాన్ని బట్టి మీరు కనెక్షన్స్ అయితే ఇవ్వండి. ఫస్ట్ మనం వీసీసీ, దీంట్లో 4 పిన్స్ ఉంటాయి అనమాట. వీసీసీ, గ్రౌండ్, ట్రిగ్గర్ ఇచ్చు అనమాట. ఫస్ట్ వీసీసీ అనేది మనం పవర్ ఇస్తాం కాబట్టి మనం 5 వోల్ట్స్కి అయితే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ట్రిగ్గర్ పిన్ అయితే ఇది పల్సెస్ని అయితే ఆబ్జెక్ట్ మీదకి అయితే పంపిస్తుంది అనమాట. సో ఇదైతే నేను D9కి ఇస్తున్నాను, అంటే డిజిటల్ పిన్ 9కి అయితే ఇస్తున్నాను అనమాట. ఇది ఎక్కడైనా ఇవ్వచ్చు మనం. సో నేనైతే డిజిటల్ పిన్ 9కి అయితే ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఈచో పిన్ అనమాట. ఈచో పిన్ అనేది మనం ట్రిగ్గర్ పల్స్ని మనం రిసీవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇదైతే నేను D10కి అయితే డిజిటల్ పిన్లో 10కి అయితే ఇస్తున్నాను. సో నెక్స్ట్ లాస్ట్ పిన్ గ్రౌండ్ అనమాట. సో గ్రౌండ్కి అయితే ఇద్దాం. సో ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడైతే గ్రౌండ్కి అయితే నేను ఇక్కడైతే ఇస్తున్నాను. సో ఈ అల్ట్రాసోనిక్ సెన్సార్ కనెక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనం సర్వో మోటార్ కనెక్షన్స్ అయితే ఇద్దాము. సో గైస్, దీంట్లో అయితే 3 వైర్స్ ఉంటాయి అనమాట సర్వో మోటార్కి. సో 3 వైర్స్ని అటాచ్ చేయడానికి మళ్ళీ 3 పిన్స్ అయితే తీసుకున్నాను అనమాట, వైర్స్. సో ఇవైతే దీనికైతే ఫిక్స్ చేద్దాం. సో ఇప్పుడైతే చూసారు కదా, ఇప్పుడైతే 3 పిన్స్ అయితే ఫిక్స్ చేశాను అనమాట. ఇప్పుడు 3 పిన్స్ అయితే కనెక్షన్స్ ఇద్దాం అనమాట. సో ఫస్ట్ రెడ్ వైర్ వచ్చేసి మనం పవర్కి అయితే ఇవ్వాలి, పవర్ పిన్కి. సో నేనైతే 5 వోల్ట్స్కి అయితే ఇస్తున్నాను అనమాట. రెడ్ పిన్ అనేది 5 వోల్ట్స్కి అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బ్రౌన్ వచ్చేసి ఏంటంటే అది గ్రౌండ్కి అయితే ఇస్తున్నాం అనమాట. గ్రౌండ్కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే దీని తర్వాత మనకి ఎల్లో పిన్ అయితే ఉంటుంది, ఎల్లో వైర్ ఏంటంటే మనకి సిగ్నల్ ఇవ్వడానికైతే మనం ఎక్కడైనా వచ్చిన డిజిటల్ పిన్స్లో నేనైతే డిజిటల్ పిన్ 3కి అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇక్కడికైతే ఈ 2 కనెక్షన్స్ అయితే అయిపోయాయి అనమాట. నెక్స్ట్ ఎల్ఈడి ఎలా ఇవ్వాలో అయితే చూద్దాం. సో నెక్స్ట్ అయితే ఒక ఎల్ఈడికి నేను వైర్స్కి ఎల్ఈడి అయితే ఫిక్స్ చేసి ఫస్ట్ దీనికి వచ్చి యానోడ్ వచ్చి నేను డిజిటల్ పిన్లో 6th పిన్కి అయితే ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాథోడ్ అయితే నేను గ్రౌండ్కి అయితే ఇస్తున్నాను. సో ఇది కూడా ఫిక్స్ చేశాను. ఇక్కడైతే పైన అయితే దీనికి ఫిక్స్ చేసి ఇప్పుడైతే మనం కోడ్ అయితే అప్లోడ్ చేద్దాం. కోడ్ అప్లోడ్ చేసి నేను యూఎస్బీ అయితే ఇన్సర్ట్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే ఆర్డినో యూనో అయితే ఇది మనం కోడ్ అప్లోడ్ చేయడం ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ అయితే కావాలన్నమాట. సో ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్ నాకైతే నేను ఇంతకుముందు యూస్ చేశాను కాబట్టి నాకైతే ఇలా వచ్చిందనమాట, ఆల్రెడీ కోడ్ ఉన్నది. సో నేనైతే మళ్ళీ న్యూ స్కెచ్ అయితే క్రియేట్ చేశాను ఫైల్స్లో పోయి. అయినా కూడా నాకు పైన అక్కడ ఆర్డినో యూనో అని ఉందన్నమాట. మీకైతే అలా ఉండదు. ఫస్ట్ టైం అయితే మీకు సెలెక్ట్ బోర్డ్ అని ఉంటుంది. మీరు దాంట్లోకి వెళ్ళి మీరు అక్కడ సెలెక్ట్ బోర్డులో ఆర్డినో యూనో అయితే సెర్చ్ చేసి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎప్పుడైతే కోడ్ అయితే పేస్ట్ చేశాను. చూడండి గైస్, ఇప్పుడైతే కోడ్ అయితే ఇదనమాట. సో ఈ కోడ్ అయితే నేను కామెంట్ సెక్షన్లో లేదా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. సో ఈ కోడ్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ చేశాను కదా, ఇప్పుడైతే నేను కంపైల్ చేస్తున్నాను. సో మీరైతే అప్లోడ్ అయితే చేసేయండి. ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, కంపైల్ చేస్తున్నాను అనమాట. కోడ్ అయితే కంపైల్ అయిపోయింది. సో దీని వర్కింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి.
సో గైస్ ఇప్పుడైతే నేను ఇక్కడైతే చూస్తాం కదా మనం ఏదైనా ఆబ్జెక్ట్ డోర్ ముందుకు వచ్చినప్పుడు డోర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఎల్ఈడి కూడా ఆన్ అవుతుంది. ఆబ్జెక్ట్ వెళ్ళిపోగానే డోరు ఎల్ఈడి రెండు అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. సో ఇది చూసారు కదా, ఇలా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో గైస్ ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.